తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకున్న ఆయన ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరిచి మా పనిపాట్లలోనూ మా ప్రతి విషయంలోనూ మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. యెహోవా నీ ప్రజల యందు ప్రీతిగల దేవా నీకే మహిమ. యెహోవా నీ ప్రజల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయి దేవా మీకే స్తోత్రం. నీ ప్రజలకు సమాధానము కలుగజేసి ఆశీర్వదించున్నందుకే మీకే స్తుతి. నీ ప్రజల బల పరాక్రమములను అనుగ్రహించున్నందుకే మీకే మహిమ. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిలోని సఫలపరుచున్న మా దేవా మీకే స్తుతి. పడమటకు తూర్పు ఎంత దూరమో నీవు మా అతిక్రమలు అంత దూరపరిచి ఉన్న మా దేవా మీకే స్తుతి. మా పాపములను బట్టి మా ప్రతిఫలం మీక, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం మీయక ఉన్నందుకే మీకే మహిమ. మరణము యొక్క పాతాళలోకము యొక్క తాళపు చెవులు గలవాడా మీకే స్తోత్రం. పాతాళమును జయించినటువంటి వాడా మీకే స్తుతి. మరణమును జయించిన వాడా నీకే మహిమ. నేనే ద్వారమని సెలవిచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం. ప్రథమ ఫలమైనటువంటి వాడా మీకే స్తుతి. ఆది సంభూతుడా మీకే మహిమ. మార్గము, సత్యము, జీవమునైనటువంటి వాడా మీకే స్తోత్రం. పునరుద్ధానమును జీవమునైన వాడా మీకే మహిమ. సమాధుల నుండి లేచి ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది దేవా మీకే స్తోత్రం. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయువాడా మీకే స్తుతి. అతిక్రమ చేయువారిలో ఎంచబడినటువంటి వాడా మీకే మహిమ. ప్రజల చేత తుణీకరింపబడిన వాడా మీకే మహిమ. నరుల చేత నిందింపబడిన వాడా మీకే స్తుతి. మా దోషములను బట్టి నలాగొట్టబడినటువంటి వాడా మీకే స్తోత్రం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయములను నొందించిన వాడా మీకే స్తుతి. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నందుకే మీకే స్తోత్రం. అద్భుతములు చేయదేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగో నేను మేమందరము కూడా తండ్రి మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసా తండ్రి. మేము అనుభవించవలసిన శిక్షను మీ ప్రియకుమారుని మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము తప్పిపోయి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నిజమే నాయన. ఇగో తండ్రి నాయన, ఇగో నేను కీర్తన గ్రంథం 103 నాయన 13 మీరు సెలవిచ్చినట్టు తండ్రి తన కుమారుడు ఎట్లా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడినని సెలవిస్తున్నాం నాయన. కీర్తన 85:2 కూడా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, నా దేవాయగు తండ్రి, రక్షణ మీరు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకే నాయన, మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినిచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి అంధకార దుష్ట శక్తులను మీరు బంధించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి జీవాహారం కొరకు, మీరు మాకు ఇచ్చినటువంటి సృష్టి కొరకు, మీరు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘములో ఐక్యత కలిగి ఉండుటకు నాయన సహాయం చేశారు. అందరి బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సంఘంలో ప్రేమ కలిగి ఉండుటకు మీ కృప చూపించారయ్యా. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. సంఘములో సమాధానం కలిగి ఉండుట కృప చూపించారయ్యా. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సాతాన బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు విడిపించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను తండ్రి, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులను, కూలీలను, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, గుర్తుపని చేయించున్న వారిని నాయన, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను
అలాగే తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి, మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన, ఇక నేను ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉంటుంది ప్రతి ప్రజలకు తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, ఇదిగోనైనా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని తండ్రి, ఇదిగోనైనా మారు మనసు పొందలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొందుటకు నాయన సహాయం చేయమని, నీవే నిజమైన దేవుడని గుర్తిరినట్లు వారందరి మనోనేత్రాలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా నైనా ఇదిగో సార్వత్రిక సంఘంలో మాకు అందరికీ కూడా తండ్రి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ పరలోక కణానంకు మమ్మల్ని నడిపించండి నాయన. అలనాడు ఇజ్రాయెల్ని ఏ విధంగా తండ్రి ఎర్ర సముద్రం వద్ద 2 పాయలుగా చీల్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నాయన వెనకల ఆయన శత్రువులు వస్తుండగా నాయన ముందు ఎర్ర సముద్రం అడ్డం ఉండగా తండ్రి నాయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నీ బిడ్డలను నడిపించావయ్యా. అలాగే తండ్రి పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నీవు నడిపించావయ్యా. అట్టి రీతిగా తండ్రి నాయన మీ బిడ్డలమైన మమ్మల్ని కూడా తండ్రి ఈ పరలోపు కణాను ప్రయాణములో తండ్రి మీ కృప, మీ కాపుదల ఉంచి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి, ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సేవకులను నాయన పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సేవకులకు తండ్రి వాక్యం సరిగా విభజించి బోధించినట్లు నాయన వాక్యము ప్రకటించుటకు కావలసినటువంటి ఆత్మ సహాయము నీ బిడ్డలకు దాయిచ్చండి, సేవకులకు దాయిచ్చండి నాయన. పరిచర్య చేస్తున్నటువంటి అటు స్త్రీలనే కానీ పరిచర్య చేస్తున్నటువంటి పురుషులనే కానీ తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారికి నాయన మీ కృప, మీ కాపుదల దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మేమందరము బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయండి నాయన. తండ్రి గర్వంతో మాట్లాడుకుంటున్నట్లు తండ్రి నాయన మేము తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన, ఏ శోధనలో, ఏ వేదనలో ఉన్నారో మేమైతే ఎరగం కానీ తండ్రి అందరి ఉదయములు ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను పరిశోధించే దేవుడు అయ్యా. అయ్యా ఏ సమస్యలు ఉన్నా బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థన విడిచుండగానైనా వారి సమస్యలను గట్టెక్కించండి అయ్యా. అయ్యా నీవు నాయన ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చి ఉన్నావు దేవుడు అయ్యా. అయ్యా మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధులు నాయన ఇదిగో తండ్రి నాయన అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో ఉన్నామయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో నాయన మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు దాయిచ్చండి నాయన. నాయన ఇగో ఇది శక్తి చేత కాదు, కేవలం నా పరిశుద్ధాత్మ బలము చేత ఈ కార్యములు జరుగునని నీవు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అట్టి కృపాటి ధన్యత మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామని తండ్రి. ఇగో నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ కృపా కాపుదలు దయచండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి మీ సన్నిధిలో మీకు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఆత్మతోనూ మనసుతోనూ మేమందరం ప్రార్థన చేయటం మాకు నేర్పండి నాయన. ఎల్లప్పుడూ విసుగగా ప్రార్థన చేయనట్లు మాకు నేర్పించండి నాయన. ఇగో నాయన మీ సన్నిధులు నాయన మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నేత్రాశలు పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, మొబైల్లో సమయం ఎక్కువగా చూస్తూ వృధా చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రిగా నాయన, చెడు అలవాటుకు లోనైపోయినటువంటి బిడ్డలనే కానీ నాయన, కూలి పని చేయుచున్నటువంటి వారినే కానీ, వృద్ధులనే కానీ, యవ్వన స్త్రీలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా విద్యార్థుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఆరోగ్యము, సమయోచితమైన జ్ఞానము దయచేయండి ఆయన. ఇక నేను వారి పరీక్షల్లో కష్టపడి చదివినటువంటి పరీక్షలలో నాయన రావడానికి సహాయం చేయండి ఆయన. రాసినవి తండ్రి సరిగ్గా తండ్రి ఇక చదివిని సరిగ్గా రాయటకు కావలసినటువంటి మీ కృప, సమయోచితమైన జ్ఞానము, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేసి పరీక్షలలో తండ్రి మీ కృప కాపుదలు దయచేసి బిడ్డలను నడిపించమని అడుగుచున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు చేస్తున్నటువంటి ఆయన వారు చేస్తున్నటువంటి ఆ పనులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా మా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజను, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును తండ్రి ఇగనైనా కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాము నాయన. ఇగనైనా మాకు అందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి ఆయన. ఇర్మియావలు రోధించే ప్రార్థనా శక్తిని ఇవ్వండి నాయన. ఇదిగో తండ్రి పురుటి నొప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డలు తండ్రి నాయన ఇగనైనా బిడ్డలకు నాయన మీ సన్నిధిలో సుఖప్రసవం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. పిల్లలు లేక బాధపడుతుండటం ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకనైనా అలనాడు అన్నాను, జకర్యాను, అబ్రహమ్మను, సారమ్మను ఎట్టి రీతిగా జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా జ్ఞాపకం చేసుకొని తండ్రి పిల్లల గర్భ ఫలాల వరకు దయచేయమని అడుగుతున్నాము నాయన. ఇదిగో తండ్రి సాతాను తంత్రాలలో మేము పడిపోకున్నట్లు మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయనైనా అటువంటి ఆత్మలన్నింటికి సువార్త గ్రహించినట్లు నాయన బండాలంటే రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజన కుటుంబాలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా రక్షణ లేనటువంటి వారికి అందరికీ రక్షణ దాయిచ్చాను ఆయన. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ హస్తము తోడుంచండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని వారు గుర్తున్నట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన మీ యందు భయభక్తులు కలిగి తండ్రి నేను వారు భర్తలను ప్రేమించే వారుగా ఉండినట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి సాతానుకు చోటు ఇవ్వకున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ఆయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచము నాయన. విజయం మాకు దయచేయండి ఆయన. అయ్యో తండ్రి మా ఆత్మలను, మా శరీరాలను, మా ప్రాణాత్మ దేహములను మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా శ్రమల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దయచేయండి ఆయన. ఆ ఆపదలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన బలత్కార చేతుల్లో నుండి ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి అయ్యా. అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి అనే ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. మేమందరము కూడా మా కుటుంబాలతో పాటు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడి తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.